చూసారు కదా, దమ్ము శ్రీజ ఎంటర్ అయిపోయింది. దమ్ము శ్రీజ పెట్టిన పాయింట్స్ ఏదైతే తన ఫ్రెండ్ అనుకొని లాస్ట్ టైం వెళ్ళేటప్పుడు కన్నీళ్ళు పెట్టుకున్న కళ్యాణ్కి కత్తి పొడిచి మరి కళ్యాణ్ అమ్మాయిల పిచ్చోడివా అని చెప్పేసి డైరెక్ట్ ముఖం మీద అడిగింది. మరి ఎందుకు నామినేట్ చేయలేదు తనుజాని, సేఫ్ అయిపోదాం అనుకున్నావా అంటే దానికి డిఫెండెడ్గా నాకు పెట్టిన పాయింట్సే పెట్టి ఏదో ఒక అయిపోయిన కంటెంట్ని అయిపోయిన పాయింట్స్ని మళ్ళీ ఒక క్యాట్ లాగా నక్కి మళ్ళీ చెప్పడం నాకు రాదు అని చెప్పేసి డిఫెండ్ చేస్తూ ఉన్నాడు. మరి ఇప్పుడు నేను ఇక్కడ క్వశ్చన్ అడుగుతా, ఇదే పని ఇమాన్యుయల్ చేసినాడు ఒకప్పుడు. అంటే కళ్యాణ్కి ఒక నామినేట్ పవర్ ఇచ్చి తనుజాని ఎందుకు చేయలేదు నువ్వు అని చెప్పేసి ఇమాన్యుయల్ని అడిగినప్పుడు మీరు అందరూ ఇమాన్యుయల్ సేఫ్గా ఆడుతూ ఉన్నాడు, ఇమాన్యుయల్ సేఫ్ గేమ్ ఆడుతూ ఉన్నాడు, తన నిజస్వరూపం బయటపడింది అని చెప్పేసి అందరూ కామెంట్లు పెడతా ఉన్నారు, ఇమాన్యుయల్ ఫేక్, ఇమాన్యుయల్ సేఫ్ అని చెప్పేసి. సో మరి అదే క్వశ్చన్ ఇప్పుడు మీరందరూ కోరుకుంటా ఉన్నా, మీరందరూ ఎంతగానో రీఎంట్రీ అంటా ఉన్నా శ్రీజ దమ్ము కళ్యాణ్ అడిగింది. మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అంటా ఉన్నారు ఇప్పుడు? అంటే శ్రీజ కూడా సేఫ్ ఆడుతూ ఉన్నట్టేనా? శ్రీజ కూడా ఫేక్ అంటారా? శ్రీజ కూడా పాయింట్ తీయకూడదు అంటారా? సో నాకు ఇక్కడ ఒక ఆన్సర్ కావాలి. ఇమాన్యుయల్ చేస్తే సేఫ్ ఫేక్ అన్నారు, మరి అదే పాయింట్స్ ఇప్పుడు శ్రీజ తీసుకొని వచ్చి చెప్పింది. ఇప్పుడు శ్రీజ ఫేక్ అంటారా, ఇమాన్యుయల్ ఫేక్ అంటారా, లేకపోతే ఇద్దరు ఫేక్ అంటారా, లేకపోతే ఇమాన్యుయల్ శ్రీజ ఇద్దరు రైట్ అంటారా? సో మీరు నాకు కింద కామెంట్లో చెప్పాలి ఏంటి రైట్ ఏంటి రాంగ్ అని చెప్పేసి. సో ఇక్కడ ఇద్దరు చెప్తా ఉన్నారంటే నిజంగా కళ్యాణ్ అది ఏదైతే కంటెంట్ ఉందో అది ప్రొజెక్ట్ అవ్వడం సేమ్ నిజంగానే ఏదో అమ్మాయిలతో కంటెంట్ కొంచెం బ్యాడ్గానే వస్తూ ఉంది. సో అది ఫీల్ అవుతూ ఉన్నారు చాలామంది. సో అందుకోసం ఫ్రెండ్ అయిన శ్రీజనే తనకు కత్తి పొడిచి, కానీ ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేయాలా, ఎంత కత్తి పొడిచి ఎన్ని క్వశ్చన్లు చేసినా తన మంచికే చేసిందని లాస్ట్లో హగ్గిచ్చి నవ్వి మరీ చెప్పిపోతుందంట హింట్, నేను మంచికే చేసా చూసుకో, రాంగ్ ట్రాక్ వెళ్తా ఉంది, ఇలా అయితే నువ్వు విన్ అవ్వలేవు అని చెప్పేసి శ్రీజ కళ్యాణ్కి చాలా మంచి పాయింట్ చెప్పి వెళ్తాదంటే తను కూడా నవ్వు చేసి మరీ అగ్రీ చేస్తాడంట శ్రీజ నామినేషన్స్. సో ఇక్కడ కళ్యాణ్ పవన్ చేసింది నిజంగా అక్కడ సేఫ్ గేమ్ ఆడింది ఇమాన్యుయల్ కాదు, సేఫ్ గేమ్ ఆడింది శ్రీజ కాదు, సేఫ్ గేమ్ లాగా లైక్ తప్పించుకునేద్దాం, తనుజాతో ఉన్న క్లోజ్నెస్ మళ్ళీ పాడైపోతుంది, తనుజ దగ్గర ఉన్న ఫ్రెండ్షిప్ మళ్ళీ వేరేలా అయిపోతుంది, సో మనం ఇక్కడ నామినేషన్ చేయడం కరెక్ట్ కాదని చెప్పేసి అప్పటికప్పుడు డిసిషన్ చేంజ్ చేసుకునేది కళ్యాణే. అది శ్రీజ ఎక్స్పోజ్ చేస్తుంది ఈరోజు ఎపిసోడ్లో. సో నేను ఓవరాల్గా చెప్పేది ఒకటే గాయస్, మీరు కళ్యాణ్ మీద ప్రేమ ఉండొచ్చు, ఇమాన్యుయల్ మీద ప్రేమ ఉండొచ్చు, శ్రీజ మీద అంతులేని అభిమానం ఉండొచ్చు. ఇక్కడ ఫ్యాక్ట్ ఏంటంటే మీరు అన్ఫేర్ అంటా ఉన్న శ్రీజానే రీఎంట్రీ వచ్చి మరీ చెప్పిందంటే ఇంకా మీరు నమ్ముతారా నమ్మరా అని అది మీ ఊహకే వదిలేస్తూ ఉన్నా. సో మీరేమనుకుంటా ఉన్నారు కింద కామెంట్ చేయండి. అసలు ఇప్పటి వరకు నలుగురి నామినేషన్ చూపించారు, ప్రియా, మర్యాద మనీష్, శ్రీజ అండ్ మన ఫ్లోరా గారు. ఎవరి నామినేషన్స్కి ఫైర్ ఎక్కువ ఉందని కనిపిస్తూ ఉంది, ఎవరి నామినేషన్ మీరు ఎక్కువ హ్యాపీనెస్ పొందుతూ ఉన్నారు, ఆ కంటెంట్ వచ్చింది రాబాయ్ అని ఫీల్ అవుతూ ఉన్నారు కింద కామెంట్ చేయండి. ఇంకా ఇద్దరు ఉన్నాయి, సృష్టి వర్మ, అసలైన భరణి బంధం అనే ఒక కంటెస్టెంట్లో ఇద్దరివి ఉన్నాయి, ముగ్గురు చాలా మంచిగా అనిపించాయి. ఫ్లోరా గారిది, దమ్ము శ్రీజాది అండ్ మర్యాద మనీష్ది అయితే ఇంకా హైలైట్, అసలు మెయిన్ కంటెంట్ల మీదనే వేసేసాడు నామినేషన్, అసలు చాలా హైప్ వస్తుంది. నాకు తెలిసి మర్యాద మనీష్ది కూడా హైలైట్ అవుతుంది శ్రీజాతో పాటు. సో ఎవరి రీఎంట్రీ కావాలని కోరుకున్నారు కింద కామెంట్ చేయండి. మళ్ళీ ప్రోమో 3లో మాట్లాడుకుందాం. సో అంతవరకు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకొని